హాయ్ వ్యూవర్స్, మజా ఆగయా, అసలు ఆట మొదలైంది. గేమ్ స్టార్ట్స్. మామూలుగానే మన భారతదేశంలో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అన్నా, అసలు ఓడిపోయేదాన్ని గెలిపిస్తాడన్నా, లేదంటున్నప్పుడు గెలిచేవాళ్ళని ఓడిస్తాడన్నా, అసలు ఇటువంటివి కూడా రాజకీయాల్లో ఉంటాయా బాబు అని చెప్పేసి అంతా బిత్రపోతారన్నా, వాడింటికి ముందు కనిపించే అతని పేరు ప్రశాంత్ కిషోర్. సునీల్ కనుగోలు అని చెప్పేసి గతంలో ఇదే ప్రశాంత్ కిషోర్తో పనిచేసినటువంటి పర్సన్. మన కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు కారణమే అతనే అని చెప్పేసి అంటూ ఉన్నారు, జస్ట్ ప్రశాంత్ కిషోర్ లాగా. ఇక్కడ తెలంగాణలో కూడా అతనే కీలకంగా పనిచేస్తున్నాడు. సో ఆబ్వియస్లీ ఇక్కడ గెలవబోయేది కాంగ్రెస్ అని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ వచ్చింది. ఎగ్జిట్ పోల్స్ అన్ని ఒక ఎత్తు. ప్రశాంత్ కిషోర్ లాంటి ఒక వ్యక్తి గత కొన్నాళ్ళ క్రితం, అంటే కొన్ని వారాల క్రితం చేతులు ఎత్తేసి, ఇక నా చేతుల్లో ఏమీ లేదు, చేయాల్సింది మొత్తం చేసాం, కానీ మీ మీద భయంకరమైన వ్యతిరేకత ఉంది గ్రౌండ్ లెవెల్లో, మీకు 25 నుంచి 35 మధ్య వస్తే తప్ప ఇంకా అంతకుమించి రావు, గెలిచేది కాంగ్రెస్ అని చెప్పేసి ఖరాఖండిగా ప్రశాంత్ కిషోర్ చెప్పేశాడని, సో నించోబెట్టి అభ్యర్థులు కొంచెం గట్టెలు నించోబెట్టుకోండి అని మొత్తం సలహాలు ఇచ్చి వెళ్ళాడని చెప్పేసి బాగా వైరల్ అయింది. అయితే ప్రశాంత్ కిషోర్ చెప్పాడు, నేను అట్లా ఏం అనలేదని వాళ్ళు. బీఆర్ఎస్లో వచ్చేసి అంత పొలిటికల్ స్ట్రాటజీ, మా పార్టీ బ్రహ్మాండం గెలిచి చూడండి అని చెప్పేసి వాళ్ళు మొత్తం అన్నారు. బట్ అగైన్ మరలు ఇప్పుడు ఎటువంటిది ఒక న్యూస్ ఏంటది, తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ చేయబోయేది మీరే రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేయబోతా ఉంది, సో కాబోయే ముఖ్యమంత్రి మీరే కాబట్టి కంగ్రాచులేషన్స్, మీరు ఈజీగా 75 స్థానాలు గెలవబోతూ ఉన్నారు. 74 నుంచి 75, సో మాక్సిమం 74 అన్నట్టుగా అంటూ ఉన్నారు. సో 74 స్థానాల్లో మీరు విజయం సాధించబోతున్నారు, నాకున్న ఫీడ్బ్యాక్ అది. సో బీఆర్ఎస్ భారీ ఓటమి చవిచూడబోతా ఉంది. సో ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ అని ప్రశాంత్ కిషోర్ రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి చెప్పినట్టు ఒక వార్త బయట మొత్తం వైరల్ అవుతుంది. దీన్ని రేవంత్ రెడ్డి ఖండించాలా, ప్రశాంత్ కిషోర్ ఖండించాలి. సో నిజమని అనుకోవచ్చు. ఈ మూమెంట్లో జగన్కి భారీ షాక్ ఎందుకు అంటూ ఉన్నాం, ఎందుకంటే ఆయన మీద ఉన్న కేసులు ఏవైతే నడుస్తున్నాయని తెలంగాణ పరిధిలో నడుస్తూ ఉన్నాయి, వాళ్ళకి ఏవైతే భారీగా ఆస్తులు ఉన్నాయో తెలంగాణ పరిధిలోనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ సీమాంధ్రులకు సంబంధించి ఓట్లు అన్నప్పుడు ఎక్కువ ఆంధ్రలో ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఓట్లు వేయడానికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు కానీ, లేదన్నప్పుడు కొన్ని సందర్భాలలో ఇక అటు ఇటు కొన్ని మూవ్ అవుతూ ఉంటాయి కదా, అటు ఇటు రోడ్ల ద్వారా, ట్రాన్స్పోర్ట్ ద్వారా, అప్పుడు చెకింగ్లు అప్పుడు కానీ చూస్తుండే ఉండాలన్నా కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఏదైనా కానీ ఇక్కడున్న ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది. 2018 ఎన్నికలకు గాను 2019 ఎన్నికల్లో రిటర్న్ గిఫ్ట్ అన్నట్టుగా చంద్రబాబు నాయుడు ఓటమి అని చెప్పేసి కేసీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు ఓపెన్గా ఎన్నో సందర్భాల్లో చెప్పున్నారు. కేసీఆర్ డైరెక్ట్గా అనకపోయినా ఇండైరెక్ట్గా చెప్పున్నాడు. కేటీఎస్ మొన్న ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అందరూ కూడా మాట్లాడుతూ 2018లో ఏపీ నుంచి కొన్ని మూటలు తెలంగాణకు వచ్చే దాని రిటర్న్ గిఫ్టే మీరు ఇచ్చారంట కదంటే అది నిజమైతే ఇది కూడా నిజమని చెప్పేస్తున్నాడు. అంటే ఇండైరెక్ట్ ఒప్పేసుకున్నాడు. ఎస్ 2019 ఎన్నికల్లో మేము జగన్కి సాయం చేస్తాం అన్నట్టుగా. గవర్నమెంట్ ఇక్కడ ఉన్నప్పుడు ఆబ్వియస్ దానికి తగ్గట్టే కదా. అండ్ ఇక్కడ వచ్చేసి కేసీఆర్ కనుక ఉన్నట్టయితే నిన్న కానీ నాగసాగర్ డ్యామ్ దగ్గర కానీ అసలు ఏమాత్రం అవసరం లేకపోయినా, సందర్భం లేకపోయినా, ఆ 13వ గేటు దాకిన ఫెన్సింగ్లు వేయటం ఏంటో, తెలంగాణ పోలీసుల మీద ఏపీ పోలీసులు దాడులు ఏంటో, ఈరోజు మళ్ళీ తెలంగాణ పోలీసులు ఏపీ పోలీసుల మీద కేసులు పెడతాం ఏంటో, అసలు ఏమాత్రం పొంతలు లేని విధంగా అక్కడ ఇష్యూస్ నడవటం ఏంటో ఎవరికి అర్థం కాదు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉంది అది ఎన్నికలకు ముందు రోజు, ఎన్నికల రోజు. ఇప్పుడు ఆంధ్రలోని ప్రజలనేమో రెచ్చగొట్టే విధంగా జగన్ వల్ల ఇదంతా సాధ్యం, చంద్రబాబు వెనక ఒకటి సాధ్యం అన్నట్టు ఏదో కొత్తగా ఏదో పొడిచినట్టుగా ఫీల్ అవ్వాలన్నట్టుగా అది ఒకటి రైజ్ చేయొచ్చు. అక్కడ అవుట్ అనలేదు అన్నారు నంద్యాల దగ్గర, అది అసలు కంప్లీట్ కాకుండా ప్రారంభోత్సవం అయితే చేసినట్టున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఏవైతే ఇన్కంప్లీట్గా ఉన్నాయో, ఏవైతే జగన్కి నెగిటివ్గా కనిపిస్తున్నాయో, ఇన్కంప్లీట్గా ఉన్నటువంటి కంప్లైంట్ చూపించడం కానీ, ఏవైతే జగన్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి అంశాలు ఉన్నాయో వాటిని పాజిటివ్గా చూపించుకోవాలన్నా కానీ తెలంగాణలో అతనికి అనుకూలంగా ఉండే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండాలి. అంటే ఫ్రెండ్లీగా అనుకోవచ్చు. మీరు గమనించండి, బీఆర్ఎస్ వాళ్ళు మొన్న ఎన్నికలప్పుడు కూడా పదే చేసిన ప్రచారంలో డబుల్ రోడ్డు వస్తేనేమో తెలంగాణ, సింగిల్ రోడ్డు వస్తేనేమో ఆంధ్ర, చీకట్లో ఉంటేనేమో ఆంధ్ర, వెలుగుల్లో ఉంటేనేమో తెలంగాణ, ఇలా ఎన్నో రకాలుగా జగన్మోహన్ రెడ్డిని కించపరుస్తూనే వాళ్ళు మాట్లాడారు. ఆయన పరిపాలన కించపరుస్తూనే మాట్లాడారు. అయినా సరే అక్కడ ఏపీలో ఉన్నటువంటి వాళ్ళు నోరు ఎత్తలా. అదేమంటే వాళ్ళు ఏమన్నారు, రాజకీయాలు అన్నాక వాళ్ళు లబ్ధి కోసం ఏదో మాట్లాడటం మేము పట్టించుకోమన్నారు. అదే టీడీపీలో జనసేన వాళ్ళు ఏదైనా మాట్లాడమండేలా వాళ్ళ మీద అప్పటికప్పుడు ఏదైనా కేసు పెట్టి లోపలేస్తారు, లేదా వాళ్ళని అసలు ఏకి పారేస్తారు మాటలతో. రోజా ఆమె నోరు ఎత్తిందండి బీఆర్ఎస్ ఈ రకంగా మాట్లాడితే.
సజ్జల రామకృష్ణారెడ్డి సింపుల్గా రాజకీయాలకు అలాగా మాట్లాడతా చెప్పేసి వదిలేశాడు. కొడాలి నాని, పేరు నాని, పెడన జోగి రమేష్ అంట ఆయన, గుడివాడ అమర్నాథ్, ఎవరైతే మీడియాలో హైలైట్ అవుతూ ఉంటారో మాటల ద్వారా వారి యొక్క వాటిని భూతరణాలో మరి రాజకీయంగా మాట్లాడే ప్రగల్భాలని నాకు తెలియదు, కానీ వాటి ద్వారా వాళ్ళు ఎవరు ఇప్పుడు హైలైట్ అయింది లేదు, అంతా సైలెంట్గా ఉన్నారు. ఎందుకు ఏంటంటే ఇక్కడ వాళ్ళు రెచ్చగొట్టాలా, ఏపీ వాళ్ళని వచ్చేసి అక్కడ ఏమాత్రం వాళ్ళు కనుక గట్టిగా మాట్లాడితే కళ్ళ మీద కనిపిస్తాను, రోడ్లు అధ్వానంగా ఉన్నాయి, పోలవరం కంప్లీట్ కాల, మన హరీష్ రావు ఓపెన్గానే అన్నాడు, ఇక్కడ కనుక బీఆర్ఎస్ కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా వస్తే హైదరాబాద్ కూడా మరో అమరావతి లాగా తయారైపోయిందని, అంటే అక్కడ ఆగిపోతాయి అన్నట్టు చెప్పాడు. ఎందుకు ఆగుతాయి అసలు? ఇక్కడ ఉన్నదే సీమాంధ్ర వాళ్ళు, నార్త్ ఇండియా వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు హైదరాబాద్లో, అంటే తెలంగాణలో ఉన్నారు, నో డౌట్. అంత కలిపి డెవలప్ చేసుకునేది ఇది ఒక పెద్ద మర్రి చెట్టు అండి. ఈ మర్రి చెట్టును వచ్చేసి ఇంక దీన్ని ఎవరు చేసేది ఏంలా, ఇది ఆల్రెడీ విస్తరించేసింది అంతే, దీన్ని ఎవడో ఏం పీకలేడు. హైదరాబాద్ బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది అంతే. ఇంకా అమరావతి అంటే అది చిన్న మొక్క లాంటిది, స్పేస్ చాలా ఉంది అది ఎదగడానికి. బట్ ఆ మొక్కను ఎదనీయకుండా జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా మనం చూసాం, 3 రాజధానులు అంటూ. సో ఇవన్నీ కలగాలి. ఇప్పుడు ఏమవుతుంది, తెలంగాణలో ముఖ్యమంత్రి కాంగ్రెస్ వ్యక్తి కనుక అయినట్టయితే, అది రేవంత్ రెడ్డి కనుక అయినట్టయితే జగన్మోహన్ రెడ్డి చిక్కులు తప్పు. ఆల్రెడీ మొన్న అన్నాడు ఓపెన్గానే, ప్రగతి భవన్ని మీరు కూల్చేస్తారంటే నేను పిచ్చి రెడ్డినా వేరే రెడ్డినా కూల్చడానికి, దీనిని మేము ఒక ప్రయోగశాల అన్నట్టు, ఒక మ్యూజియం అన్నట్టు, ఒక కాలేజ్ సంథింగ్ లైక్ దట్ ప్రజలు ఉపయోగపడేది మారుస్తామన్నాడు. అంటే ఇండైరెక్ట్గా ఏ చెప్పండి, ప్రజావేదిక విషయం చెప్పాను అన్నాడు. అప్పుడు చాలామంది దీన్ని హైలైట్ చేశారు, మీమ్స్ కూడా వైరల్ చేశారు. సో కన్క్లూజన్ ఏంటంటే, ఏ ప్రశాంత్ కిషోర్ అయితే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గెలుపుకు కారణమయ్యాడో, ఏ ప్రశాంత్ కిషోర్ అయితే ఎన్నిక ఏపీలో అవిపోగానే ముఖ్యమంత్రి జగన్ అభినందిస్తూ పార్టీ శ్రేణుల ఉత్సాహం నింపాడో, జగన్మోహన్ రెడ్డి మోములో చిరునవ్వు తీసుకొచ్చాడో, అదే ప్రశాంత్ కిషోర్ మొన్న ఈ మధ్య ఎక్కడో మాట్లాడుతూ ఆ బీహార్లో ఆయన సొంత పార్టీ పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నాడు కదా, అలా ఒక నేషనల్ ఛానల్లోనే ఏదో మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం గురించి చెప్తూ ఓపెన్గా అన్నాడు, అభివృద్ధి అన్నది లేకుండా సంక్షేమం అనగా చేసుకుంటూ పోయినట్టయితే జేపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నట్టు చూశారు, ఆ రంగం అప్పులు చేయాల్సి ఉండింది, లేనిపోయిన సమస్యలు ఎదుర్కోవాల్సి ఉండింది, అది కాదు పరిపాలన అంటే అన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గెలవడానికి కారణమైంది అతనే. మళ్ళీ దీనికి కొంతమంది ఒప్పుకోరు, జగన్ గెలవడానికి ఎక్కువ స్కోప్ ఉంది, బట్ ఆయన వచ్చేది ఆభినిమయం చేసాడు తప్ప ఏం లేదండి అంటారు. అది కూడా ఏం ఉండొచ్చు. బట్ అతను ఏం చెప్పినాడు, ఏ జగన్ కోసం అయితే పరితపించాడో, ఏ జగన్ అయితే ముఖ్యమంత్రి చేసేదాకా అహర్నిశలో వాళ్ళ టీంతో కలిసి పనిచేశాడో, తీరా ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి పరిపాలన అయితే అది పరిపాలనే కాదు, దస్ నాట్ ఎట్ ఆల్ అడ్మినిస్ట్రేషన్, సంక్షేమ అభివృద్ధి రెండు కూడా సమపాలనలో వెళ్తేనే ఒక పరిపాలన అన్నట్టుగా అది హింట్ ఇచ్చేసుకుంటూ వచ్చున్నాడు, ఓపెన్గా మాట్లాడున్నాడు. ఇలా మొత్తంగా చూసుకుంటూ మనకి ఏమర్థమవుతుంది, సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా ఇక అతను కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏలెత్తి చూపేలాగే ఉన్నాడు. మరలా వాళ్ళకి వచ్చి క్యాంపెయిన్ చేసేలాగా అలా కూడా లేడు అనమాట, ఆల్మోస్ట్ దూరం అనే ఏదో అంటున్నాడు. సో ఇవన్నీ చూసుకుంటూ ఉన్నప్పుడు ఈసారి 2019 ఎన్నికలప్పుడు ఏవైతే జగన్మోహన్ రెడ్డి సాయపడ్డాయి అవన్నీ కూడా ఈసారి మొత్తం ఆయనకి తిరిగి నెగిటివ్గా మారేసి ప్రజలకు కూడా ఒక రకమైనటువంటి మేల్కొల్పు అన్నట్టుగా తయారవబోతున్నాడు నాకైతే అనిపిస్తా ఉంది. సో మీకు అర్థమైంది కదా, ప్రశాంత్ కిషోర్ ఏదైతే రేవంత్ రెడ్డికి చెప్పున్నాడో అది ఇండైరెక్ట్గా జగన్కు రకం భారీ షాక్ అన్నట్టు లెక్క. రానున్న రోజులలో ఇక్కడ ఉన్న పాలకులు కావచ్చు, నేషనల్ ఉన్నటువంటి మిగతా వాళ్ళు కావచ్చు, జగన్మోహన్ రెడ్డినే 2024 ఎన్నికల్లో టార్గెట్ చేయడం ఖాయం. అది కూడా ఎలాగా, కళ్ళ ముందు కనిపిస్తున్న సాక్ష్యం వాళ్ళు హైలైట్ చేయాలి. ఏ మాత్రం వేరే విషయాలు జోలికి మీద వాళ్ళు ఇబ్బంది. ఆ విషయంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ చాలా క్లారిటీగానే ఉన్నారు. ఆల్రెడీ త్వరలో జరిగే పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి కూడా ఏ అంశాలు అక్కడ లేవనెత్తాలి అండ్ అక్కడ జాతీయ నాయకులు కలిసి ఏ అంశాలు వాళ్ళకి వివరించాలి ఏంటన్న దానిలో ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంశం కూడా ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. సో కన్క్లూజన్ ఏంటి, చాలామంది అంటున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎక్స్పైరీ డేట్ దగ్గర పడినట్టే. అండ్ ఉన్నటువంటి కొద్ది నెలల్లో అయినా వాళ్ళు ఏదైనా డెవలప్మెంట్ చేయగలిగితే మెరుగైన సీట్లు రావచ్చు, అదర్వైజ్ దారుణంగా ఓడిపోవచ్చు, డిపాజిట్ కూడా కోల్పోయి.